వెల్కమ్ టు హలో డాక్టర్. క్యాన్సర్ అన్న పదం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అది కాక క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనిస్తే కొంతమంది క్యాన్సర్కి గురైన కొన్ని నెలల్లోనే కొన్ని రోజుల్లోనే మరణానికి చేరవచ్చుకుంటారు. మరి కొంతమంది రికవర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. మరి క్యాన్సర్లో టైప్స్ ఏంటి? బ్లడ్ క్యాన్సర్స్లో ఎలాంటి టైప్స్ ఉంటుంటాయి? మైలోమా అంటే ఏంటి? లింఫోమా అంటే ఏంటి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం? ఈ వివరాలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. క్యాన్సర్లో టైప్స్ అంటే మైలోమా, లింఫోమా, సర్కోమైలా రకరకాలుగా వినపడుతుంటాయండి. అంటే మైలోమా అంటే ఏంటి? లింఫోమా అంటే ఏంటి? సో బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్లో బ్లడ్ క్యాన్సర్స్తో పాటు బ్లడ్ లింఫాటిక్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంటాయి. మీరు అన్నట్టు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వీటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాం. అంటే వాటిలో క్యాన్సర్ ఉంటే వాటికి స్ప్రెడ్ అయితే తప్ప పక్క ఆర్గన్స్కి వెళ్ళదు. బ్లడ్ అనేది బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్లో స్టేజ్ 4 ఆర్ లింఫోమాలో స్టేజ్ 4 అన్నా కానీ అవుట్కమ్స్ బాగానే ఉంటాయి. అది మేజర్ డిఫరెన్స్ జనం తెలుసుకోవాల్సింది. ఒక లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అనే దానికి, లింఫోమా స్టేజ్ 4 అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. బ్లడ్ అనేది అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజింగ్ అనేది సేమ్ ఇంప్లికేషన్ ఉండదు. ఆ క్యాన్సర్లో స్టేజ్ 4 అంటే చాలా టర్మినల్. ఈ లింఫోమాలో, బ్లడ్ క్యాన్సర్లో అన్ని చోట్ల స్టేజ్ 4లోనే ఎక్కువ మంది ప్రజెంట్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో స్టేజ్ 4 ఉంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ అవసరం లేదు, అది స్ప్రెడ్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. లింఫోమా అనేది ఒక లింఫాటిక్స్, ఒక గ్రంథుల నుంచి వచ్చేది. ఈ కణాలు ఇనిషియల్గా బోన్ మ్యారోలో ఉత్పత్తి అయ్యి తర్వాత లింఫ్ గ్రంథులకి వెళ్తాయి. ఈ క్యాన్సర్ ఏ ఏరియాలో ఏ టైంలో వచ్చింది అనే దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అనేది ఉంటుంది. ఆ కణాలు బోన్ మ్యారోలో చాలా ఇనిషియల్ దశలో ఉన్నప్పుడు క్యాన్సర్ వస్తే ల్యూకీమియాలు అంటాము. బాగా మెచ్యూర్ అయినాక కణాలు బాగా మెచ్యూర్ అయ్యి ఫంక్షన్ వచ్చినప్పుడు లింఫోమాలు కానీ మైలోమాలు కానీ తయారవుతాయి. నరసింహారావు గారు కాల్ అండి. నరసింహారావు గారు. మేడం మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి నరసింహారావు గారు. మేడం మేడం మా పాప 14 సంవత్సరాల పాప మేడం. అయితే బ్లడ్ లో క్యాన్సర్ అని చెప్పి చనిపోయింది మేడం ప్రస్తుతం. అయితే పాపకు ఏమైందంటే ఒక వారం రోజులు సిక్ అయింది మేడం. అనేజీగా ఉంది. ఆ వారం రోజుల తర్వాత నెలసరి వచ్చింది మేడం. నెలసరి వచ్చిన తర్వాత నెలసరి వచ్చింది కదా అని ఒక 1 డే లేట్ చేసినాం. 2వ రోజు బాగా నీరసం అయిపోతే హాస్పిటల్ తీసుకుపోయారు మేడం వరంగల్ కు. తీసుకపోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ఈ బ్లడ్ లో క్యాన్సర్ ఉన్నది, అక్యూట్ లుంబోబ్లాస్టిక్ లుకోమియా ALL పాజిటివ్ ఉంది, మీరు హైదరాబాద్ బసవతారకానికి వెళ్ళండి అని చెప్పాను మేడం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు కిమో ఏదో ఇచ్చారు మేడం. తర్వాత చనిపోయింది మేడం. అంటే అంటే ఈ అట్లా అంటే వంశపారంపర్యం కదా, అసలు ఎట్లా మేడం అది? ఓకే, మీరు చెప్పింది అక్యూట్ ల్యూకీమియా అంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఇది ఒక క్యాన్సర్ లో ప్రాణాంతకమైన క్యాన్సర్ ఇమ్మీడియట్ గా ఉంది అంటే అది బ్లడ్ క్యాన్సర్ అని. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. మీరు చూసుంటారు వేరే సాలిడ్ ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు చాలా రోజులు బ్రతుకుతారు, ఆ తర్వాత చేంజ్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి చనిపోతూ ఉంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో అర్లీగా డయాగ్నోస్ చేయటము, అర్లీగా ట్రీట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అందరిలో ఈవెన్ ప్రపంచంలో తీసుకున్నా కానీ 100% పేషెంట్స్ని బ్రతికించడం కుదరదు. కాకపోతే ఒక 60 మంది బ్రతుకుతారన్నప్పుడు టైంకి ఇంటర్వెన్షన్ ఉంటే మనకి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సో డిస్పైట్ అన్ని ఎఫర్ట్స్ వల్ల కూడా కొన్నిసార్లు పేషెంట్స్ కాంప్లికేషన్స్ వల్ల బ్రతకలేకపోవచ్చు. ఇవి జన్యుపరంగా వచ్చేవి కాదండి. ఒక 4-5 వారాల ముందే ఏదో చేంజ్ వచ్చి దానివల్ల వస్తుంది. ఒకరికి వచ్చింది కదా అని ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి, వేరే బ్రదర్స్కి, సిస్టర్స్కి, ఫ్యామిలీలో అందరికీ వస్తుంది అనుకోవటానికి లేదు. అలా ఏమీ వంశపారంపర్యంగా క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్ రాదండి. ఓకే, మనం లింఫోమా, మైలోమా గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. అంటే లింఫోమాలో కానీ మైలోమాలో కానీ ఎలాంటి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతుంది? సో మెజారిటీ లింఫోమాలో పేషెంట్స్ గ్రంథులు మెడ కింద బిళ్ళలు కట్టడం కానీ, చంకల్లో గడ్డల్లాగా కానీ, ఆర్ గ్రాయిన్లో గజ్జల్లో కూడా బిళ్ళలు కట్టినట్టు, లేకపోతే వెయిట్ తగ్గటము, ఫీవర్ రావటము. ఇనిషియల్గా ఫీవర్ అనగానే కామన్ జ్వరాలకి ట్రీట్మెంట్ ఇప్పించుకోవటం, తగ్గకపోవటం, అలా ఒక 1 మంత్ పైన ఉంటే టీబీ ఆర్ లింఫోమా అనేవి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో వస్తాయి. ఈ లింఫ్ నోడ్ బయాప్సీ చేస్తే, ఈ గడ్డని కనుక బయాప్సీకి పంపిస్తే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. సో వాళ్ళు రక్తహీనతో ప్రజెంట్ అవ్వచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ అయి ప్రజెంట్ అవ్వచ్చు, ఫీవర్తో ప్రజెంట్ అవ్వచ్చు, వెయిట్ బాగా తగ్గిపోవటం, లేకపోతే ఈ గ్రంథులు రావటం,
ఇది మెడలో అట్లా గడ్డల్లాగా రావడం, ఇక్కడ గ్లాండ్స్ ఉంటే అక్కడ వాపు లాగా. ఓకే, అలాంటి సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతారు. సో ఆ బయోప్సీ చేస్తే గానీ బోన్ మ్యారో చేస్తే గానీ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. మైలోమా అయితే మైలోమా అనేది యూజువల్ గా పేషెంట్స్ రక్తహీనత, బ్యాక్ పెయిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ప్రెసెంట్ అవుతారు. రక్తహీనతతో కిడ్నీ ప్రాబ్లం ఉంది, రక్తహీనతతో బ్యాక్ పెయిన్ ఉంది అంటే అది ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే ఎలా ఉంటది అంటారు? కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాం బ్లడ్ లో. రక్తహీనత, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కొంచెం రక్తహీనత ఉంటుంది. ఒక కిడ్నీ డయాలసిస్ మీద ఉండే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కొంచెం రక్తహీనత ఉంటాం, కిడ్నీ రిలేటెడ్ రక్తహీనత. అలా కాకుండా కంప్లీట్ గా నార్మల్ గా ఉండేవాళ్ళు సడన్ గా టైర్డ్ అయిపోవటము, బ్యాక్ పెయిన్ రావటము, అది సింపుల్ బ్యాక్ పెయిన్ కాదు, అది బాగా సివియర్ గా ఉంటాము. సింపుల్ గా అందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఉంటే ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో ప్రతిదానికి క్యాన్సర్ అని భయపడిన అవసరం లేదు. అది ఆ రకంగా తగ్గకుండా అన్యూజువల్ గా ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. సో సిబిసి గానీ, మైలోమాకి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, లైట్ చైన్స్ అని, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని. ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి డయాగ్నోసిస్ బయటపడుతుంది. అంటే బ్లడ్ క్యాన్సర్ లో ఏఎల్ఎల్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసిన అక్యూట్ లింఫోమా ఒకటి, మైలోమా ఒకటి, అండ్ ఇవన్నీ టైప్స్ అంటారా? అవునండి. ఇంకా ఏ టైప్స్ ఉంటాయి? సో బ్లడ్ క్యాన్సర్స్ లో తీసుకుంటే ఏఎల్ఎల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అని, అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, ఈ రెండు అక్యూట్ ల్యూకీమియాస్. అంటే చాలా ఫాస్ట్ గా వస్తాయి, ట్రీట్మెంట్ కూడా చాలా ప్రాంప్ట్ గా వెళ్ళాలి. కొన్ని దీర్ఘకాలిక ల్యూకీమియాలు ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్సే, బట్ పేషెంట్స్ మీరు వినే ఉంటారు చాలా మంది, ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్ ఉంది, టాబ్లెట్లు వాడుతున్నారు. అలాంటిది సిఎంఎల్, క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా అనేది. వాళ్ళు సిక్ గా ఉండరు, పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్ గానే ఉంటారు, టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నియర్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది, వాళ్ళు బ్రతకటం చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ట్రీట్మెంట్ లేకపోతే రిస్క్ ఏమో. ట్రీట్మెంట్ లేకపోతే కొంత టైం, ఎక్కువ టైం అయిపోయినాక రిస్క్ వస్తుంది. ఇనిషియల్ గా ఏమీ తెలియకపోవచ్చు. తెల్ల రక్త కణాలు బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మనకి డయాగ్నోసిస్ వస్తుంది. ఇంకొకటి క్రానిక్ లింఫాటిక్ ల్యూకీమియా అని, సిఎల్ఎల్ అని, అది కొంచెం ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళల్లో వస్తుంది. దానివల్ల కూడా గ్రంథులు పెరగటము, రక్తం తక్కువ అవటము, తెల్ల రక్త కణాలు ఎక్కువ అవటము, ఇలాంటివి జరుగుతుంది. అంటే ఇవి కాకుండా ఇంకా లింఫోమా, మైలోమా. లింఫోమా, మైలోమా అనేవి ఈ బ్లడ్ కి లింఫాటిక్స్ కి దర్ ఆల్ క్లోజ్లీ కనెక్టెడ్. ఈ బోన్ మ్యారో అండ్ స్ప్లీన్ అనేది, లివర్ అనేది, ఈ లింఫ్ గ్రంథులు బాడీలో ఉండేవి, అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ జబ్బులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్స్, మైలోమా, లింఫోమా ఇవన్నీ ఒక గ్రూప్ లో ఉండే క్యాన్సర్స్. ఒక కాల్ చూద్దామండి. హలో హలో హలో, ఆల్రెడీ 3 months అయింది మేడం. హలో చెప్పండి. హలో 3 months అయింది మేడం. హలో చెప్పండి, వినపడుతుంది. డాక్టర్ గారు వింటున్నారు, క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అంటే మల్టిపుల్ మైలోమాకి ట్రీట్మెంట్ ఇచ్చాం, 3 months అయింది. 3 months కంటిన్యూస్ 16 cycles బోర్విజ్ అని ఒక ఇంజెక్షన్ కంటిన్యూస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, అది ఎప్పుడు చేయాలో ఏంటి అని. ప్లాస్మా సెల్స్ ఇంప్రూవ్ అయ్యామంటున్నారు. హలో, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మల్టిపుల్ మైలోమాకి ఈజ్ స్టాండర్డ్ కేర్ అండి. ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఒక 4 cycles, మీరు చెప్పినట్టు 16 doses అంటే 4 cycles అయిపోయినాయి. ఆ తర్వాత డిసీజ్ కంట్రోల్లో ఉంది, మైలోమా కంట్రోల్లో ఉంది అన్నాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎందుకంటే మైలోమా అనే క్యాన్సర్ క్యూరబుల్ క్యాన్సర్ కాదు, అది ట్రీటబుల్ క్యాన్సర్. అంటే ఇప్పుడు పోతుంది, కనిపించకుండా పోతుంది, ఇంకొక 1-2 years తర్వాత మరలా తిరిగి వస్తుంది, అప్పుడు మరలా కీమోథెరపీ అవసరం అవుతుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మైలోమా పేషెంట్స్ లో ఆటో ట్రాన్స్ప్లాంట్ అంటే వాళ్ళవి తీసి వాళ్ళకే వేస్తాం. వాళ్ళ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకుని చాలా పెద్ద కీమో ఇచ్చి ఆ స్టెమ్ సెల్స్ ని తిరిగిస్తాం. సో ఈ ప్రక్రియ వల్ల చాలా ఎక్కువ కీమో ఇవ్వగలుగుతాము, క్యాన్సర్ ని బాగా డీప్ గా రిమూవ్ చేయగలుగుతాం. దానివల్ల ఒక 2-3 years ఎక్స్ట్రా వస్తుంది పేషెంట్ కి. సో ఒక క్యాన్సర్ 2 సంవత్సరాల్లో రావాల్సింది ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైం ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇది స్టాండర్డ్ కేర్ ప్రపంచం అంతటా. 4 cycles అయిపోయినాక ఆటో ట్రాన్స్ప్లాంట్ అనేది మైలోమా పేషెంట్స్ చేయాలి. అది ఏజ్ 65 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రిస్క్ లేకుండా ఉంటుంది వారికి. అంటే ఇన్ని టైప్స్ డిస్కస్ చేసాం కదండి, ఏఎల్ఎల్ అని, సిఎల్ఎల్ అని, లింఫోమా, మైలోమా, అంటే ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ లో వేటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమంటారు? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మల్టిపుల్ మైలోమాలో ఇప్పుడు ఆయన అడిగినప్పుడు అది ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్, అంటే వాళ్ళ సెల్స్ వాళ్ళకే వేస్తాం. ఇంకొక బ్లడ్ క్యాన్సర్స్ లైక్ అక్యూట్ ల్యూకీమియాస్, ఏఎంఎల్ కానీ ఏఎల్ఎల్ కానీ, అక్యూట్ ల్యూకీమియాస్ లో ఎప్పుడు యూజువల్ గా ఆటో ట్రాన్స్ప్లాంట్ చేయము. అక్కడ ఏంటంటే క్యాన్సర్ వచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదు. బాడీలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ సెల్స్ తయారవుతూ ఉంటాయి,
కానీ మన బాడీలో రోగనిరోధక శక్తి కణాలు అనేవి వాటిని తీసేస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ శక్తి లేకనే క్యాన్సర్ పెరిగింది కాబట్టి కీమో ఇచ్చి ఆ లెవెల్ తగ్గించినాక వేరే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఇస్తాం. దాన్ని ఆలో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే కణాలు వాళ్ళవి ఇవ్వకుండా వేరే వాళ్ళవి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది ఇది అక్యూట్ ల్యూకీమియాస్లో. ఈ లింఫోమాస్లో కూడా ఆటో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, మైలోమలానే వాళ్ళవి వాళ్ళకే ఇస్తాం. లేదు బోన్ మ్యారో ఫెయిల్యూర్ అలాంటివి వేరే కండిషన్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటుంటారు. అసలు ఎంత టైం తీసుకుంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఒకసారి చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుందా? వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారితో బ్లడ్ క్యాన్సర్స్లో టైప్స్ ఏంటి, ఏ టైప్కి ట్రీట్మెంట్లో పార్ట్ అండ్ పార్సల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అందిస్తుంటారు, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటాం. ఒక కాల్ చేద్దామండి అశ్విన్ గారిది. అశ్విన్ గారు హలో మేడం, హలో నమస్తే. ఆ వ్యాధిని ఎలా గుర్తించాలంటారండి? బ్లడ్ క్యాన్సర్స్ ఎలా గుర్తించాలి అంటే వాళ్ళకి రక్తహీనత కానీ ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం కానీ జ్వరము ఇలాంటి వాటితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షల వల్ల మనకి క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుందండి. సో హెల్దీగా ఉన్న వాళ్ళు క్యాన్సర్ ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడే బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. కొంతమందికి తరచూ ఫీవర్స్ వస్తుంటాయండి, పిల్లల్లో పెద్దల్లో కూడా. అంటే మా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 months 3 months కల్లా సిక్ అవుతుంటారు. అదేమన్నా ఇండికేషన్ అవ్వచ్చు అంటారా? సో చిన్న పిల్లల్లో ఫీవర్ రావటము, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాలు ALL అనేవి చిన్న పిల్లల్లో ప్రెసెంట్ అవుతాయి అండ్ ఫీవర్స్తోనే ప్రెసెంట్ అవుతాయి. కామన్ ఫీవర్ అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, యాంటీబయాటిక్ తీసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ల్యూకీమియా కూడా పార్షియల్ గా ట్రీట్ అయ్యి కొంత టైం తగ్గుతుంది, మరలా ఫీవర్ వస్తుంది సెకండ్ టైం. అలా 2-3 సార్లు ఫీవర్ వచ్చినాక అప్పుడు వస్తారు పేషెంట్స్. అప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్ బయటపడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే కొంచెం క్లూస్ ఉన్నాయి, అప్పుడే నుంచే క్యాన్సర్ వెళ్తుంది అని అనిపించవచ్చు. సో క్యాన్సర్ ఒక జ్వరం ఉండి ఫీవర్స్ ఉండి తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉండి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అంటే ఒక ఆలోచన, ఇదేమన్నా రక్తానికి సంబంధించినదా ఈ జ్వరాలు కూడా అనేది ఒకటి ఆలోచన ఉండాలి. ఓకే, అంటే ఒకవేళ ఈ ఫీవర్ అన్యూజువల్ గా అంటే కోల్డ్ కాఫ్ ఇలాంటివి లేకుండా ఓన్లీ ఫీవరే ఉంటుందేమో. ఫీవర్ బ్లడ్ లో ప్రాబ్లం కనిపిస్తుంది. బ్లడ్ టెస్ట్ CBC అనేది చేసినప్పుడు దాంట్లో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాము. అది బ్లడ్ ని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కొన్ని కణాలు అబ్నార్మల్ గా ఉంటాము. లేకపోతే వాళ్ళకి లివర్ స్ప్లీన్ అనేవి కొన్ని ఆర్గన్స్ ఉంటాయి పొట్టలో, లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అని ఉంటుంది, అది పెద్దగా అవ్వటము, ఇలాంటివి క్లూస్ ఏదో ప్రాబ్లం ఉంది అని కనుక్కోవటానికి. మామూలు ఫీవర్స్ లో స్ప్లీన్ పెద్దగా అవ్వదు. సో ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే అదర్ ట్రీట్మెంట్స్ కుదరినప్పుడు చేస్తుంటారా, లేకపోతే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగానే ఇస్తుంటారా? లేదు, అన్ని క్యాన్సర్స్ కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అన్ని బ్లడ్ క్యాన్సర్స్ కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయము. ఇప్పుడు ALL తీసుకుంటే కొన్ని జెనెటిక్ మార్కర్స్, ఒక పేషెంట్ కి ల్యూకీమియా వచ్చింది అనగానే ఇది దాంట్లో కూడా కొన్ని మంచి రకాలు ఉంటాయి, కొన్ని చెడ్డ రకాలు ఉంటాయి. దాన్ని మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, జెనెటిక్ టెస్ట్ అని, క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ కానీ మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్. స్పెషల్ టెస్ట్లో మనకి ఈ అబ్నార్మాలిటీస్ ఉంటే అది హై రిస్క్ అని తెలుస్తుంది. హై రిస్క్ అంటే మరలా తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. అలాంటి టైంలో ఫస్ట్ కీమో ఇచ్చినాక నెక్స్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవాలి. కీమో ఇచ్చి డిసీజ్ పోయినాక ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా లో లెవెల్ డిసీజ్ని ట్రీట్ చేసి మరలా రానివ్వకుండా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాల్ చేద్దామండి. హనుమంతరావు గారు నమస్తే అండి, చెప్పండి. మాకు 2008లో ఆడుతుంది మేము వచ్చిందండి. హలో చెప్పండి. మాకు అదే బసతారకలో ట్రాన్సాక్షన్ చేశారు. హలో చెప్పండి. బోన్ మ్యారో చేశారండి 2010లో. హలో వినపడుతుందండి హనుమంతరావు గారు, చెప్పండి క్లియర్ గా, ఫాస్ట్ గా అడగండి. 2010లో బోన్ మ్యారో చేశారండి మాకు. హార్ట్ లింఫోమా. ఇప్పుడే ప్రాబ్లం ఏంటండి మరి? ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఇంకేం ఇబ్బంది ఉండదు కండి. సో లింఫోమాల్లో హై రిస్క్ కాబట్టి అన్ని లింఫోమాస్ కి ట్రాన్స్ప్లాంట్ చేయము. మోస్ట్లీ కొంచెం హై రిస్క్ మిగిలిపోయి కొంత జబ్బు ఉంటుంది, అందుకని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఒక 5 సంవత్సరాలు దాటింది ట్రాన్స్ప్లాంట్ తర్వాత అంటే అది ఆల్మోస్ట్ క్యూర్ అయినట్టే చెప్పుకోవాలి. సో మీరు అంత వరీ అవ్వాల్సింది ఏం లేదండి. ప్రతి ఇయర్ ఒకసారి డాక్టర్ని చూడాలి.
ఇతర ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లాగా కాదు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెం పెయిన్ఫుల్ కూడా అనుకుంటారు, కరెక్టేనా? సో వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్లో ఆర్గన్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతుంది, పేషెంట్ చాలా సిక్ ఉంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అంటే ఆల్మోస్ట్ డయాలసిస్ మీద ఉంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అంటే ఆల్మోస్ట్ కిడ్నీ చాలా ఫెయిల్ అయిపోయి ఉంటుంది. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో బోన్ పేషెంట్ హెల్దీగా ఉండాలి, క్యాన్సర్ తక్కువ ఉండాలి. ఈ ప్రక్రియ ఏంటంటే బోన్ మ్యారోని చేంజ్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేయటం. సో పేషెంట్ మంచిగా నడుచుకుంటూ హెల్దీగా ఉండాలి ట్రాన్స్ప్లాంట్ ముందు. ఆ తర్వాత సిక్ అవుతారు ట్రాన్స్ప్లాంట్ తర్వాత, అట్లీస్ట్ ఒక 1 month 2 months సిక్ అవుతారు. ఒక 3-4-6 months తర్వాత పేషెంట్ రికవర్ అయ్యి అంత స్టేబుల్గా ఉంటే 3-6 months తర్వాత అన్ని టాబ్లెట్స్ ఆల్మోస్ట్ ఆపేస్తాం. సో దే లీడ్ అ నార్మల్ లైఫ్. 1 year దాటిపోయి అంత స్టేబుల్గా ఉంది అంటే రిలాప్స్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాటిల్లో ఇనీషియల్గా చాలా ఈజీ ఉంటుంది. వాళ్ళు బాగా సిక్ ఉంటారు, కిడ్నీ కొత్తది పెట్టగానే క్రియాటినిన్ నార్మల్ అవుతుంది. సో ఇమీడియట్లీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతారు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో వాళ్ళు ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే కొన్ని మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించేవి ఆపటానికి ఉండదు, అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. అలాంటప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటిలో. అదే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఒక 1 year దాటిపోయాము అంటే ఆల్మోస్ట్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్. బట్ ఆ టైం వరకు చాలా రిపీటెడ్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, రెగ్యులర్ హెల్త్ చెక్స్ ఉంటాయి. సో కొంచెం స్ట్రింజెంట్గానే ఉంటుంది. ఓకే, మరి షార్ట్ బ్రేక్ తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో టైప్స్ ఏంటి, అంటే వాళ్ళకి ఎవరైనా డోనర్ దొరకకపోతే ఏం చేస్తుంటారు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజా లోకిరెడ్డి గారితో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తారు, టైప్స్ ఏంటి, సక్సెస్ రేట్ ఏంటి, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఓకే, బ్లడ్ క్యాన్సర్స్లో కొన్ని టైప్స్కి అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా లేకపోతే కొన్ని ప్రయత్నాల తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారని చెప్పారు కదండి. అంటే దీనిలో టైప్స్ ఏంటి, అందరికీ ఆటోలోగస్ అలోజెనిక్ ఇవి చెప్పారు కదా, ఎలా ఏవి ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు? సో మైలోమా పేషెంట్స్కి మోస్ట్ 99% ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకే చేస్తాము. ఒక 4 నెలలు కీమో ఇచ్చినాక ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. ఒక్కోసారి ఫ్యూచర్లో సెకండ్ టైం కూడా చేయొచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత యంగ్ పేషెంట్లో మరలా క్యాన్సర్ రిపీట్ అయింది అంటే అప్పుడు కీమో ఇచ్చి మరలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో కణాలని 2 సార్లు కోసం కలెక్ట్ చేసుకొని క్రయో ప్రిజర్వేషన్ అంటే ఫ్రీజర్లో పెడతాం -120 దగ్గర. అవి కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటాయి, వాటిని పోకుండా. అదే ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్, వాటిని మైలోమాలో లింఫోమాలో చేస్తాం. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ల్యూకీమియాస్లో మాత్రం అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆర్ బోన్ మ్యారో ఫెయిల్ అయింది అనుకోండి, దే డోంట్ హ్యావ్, వాళ్ళకి స్టెమ్ సెల్స్ లేవు, బోన్ మ్యారో లేదు, వాళ్ళకి వేరే వాళ్ళదే ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే డోనర్ నుంచి తీసుకొని ఇస్తాం. ఆ డోనర్ ఫస్ట్ వాళ్ళ సిబ్లింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ మ్యాచ్ అయితే వాళ్ళ నుంచి ఇస్తాము. ఆ మ్యాచింగ్ చాలా సింపుల్, బ్లడ్ టెస్ట్లోనే తెలుస్తుంది. మనం కొన్నిసార్లు బక్కల్ స్వాబ్ అంటే నోట్లో స్వాబ్ తీసుకొని కూడా సలైవా నుంచి చేయొచ్చు, అది ఎక్కువ టైం పడుతుంది. బ్లడ్లో అయితే చాలా తొందరగా వస్తుంది రిజల్ట్. సో ఆ బ్లడ్ టెస్ట్లో మనకి బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుందో వైట్ సెల్ గ్రూపింగ్ లాగా HLA టైపింగ్ అనేది ఉంటుంది. అది ఒక 10 మార్కర్స్కి చూస్తాము. 10/10 అంటే ఫుల్ మ్యాచ్ అన్నట్టు. బ్రదర్స్లో ఒక 20% మందికి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు లేరు అన్నప్పుడు డోనర్ బయట రిజిస్ట్రీస్లో చూస్తాం. అది ఇండియాలో కొన్ని రిజిస్ట్రీస్ ఉన్నాయి. రిజిస్ట్రీ అంటే ఒక 100 మందిది గ్రూప్ చేసి ఆ రిజల్ట్స్ డేటాబేస్లో పెట్టి మన పేషెంట్ వచ్చినప్పుడు మ్యాచ్ చేసి చూస్తారు ఎవరు మ్యాచ్ అవుతారు అనేది. ఒకవేళ ఇండియాలో దొరకకపోతే నియర్లీ 5-6 lakhs డోనర్స్ ఉన్నారు ఇండియాలో కూడా, అంతమంది ఉన్నా కూడా మ్యాచింగ్ దొరకదు. మీకు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ లో ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు, ఇక్కడ అలా కాదు. టైపింగ్ చాలా మ్యాచ్ అవ్వటం అనేది చాలా కష్టమైన పని. లేదు అంటే యూరోపియన్ రిజిస్ట్రీ ఉంది, లేదు అమెరికన్ రిజిస్ట్రీ ఉంది, అక్కడి నుంచి కూడా మనం డోనర్ ని తీసుకొచ్చుకోవచ్చు. స్వాతి గారు కాల్ కూడా చూద్దామండి. స్వాతి గారు మేడం చెప్పండి. స్వాతి గారు. మేడం మా బ్రదర్ కి 30 years ఉంటది, తనకి ప్యాంక్రిటిస్ పెయిన్ అనేది వచ్చింది. అయితే ఆ పెయిన్ ఏంటంటే 2-3 times వచ్చిందండి. ఇప్పటికి 2-3 times చాలా సివియర్ పెయిన్. హెవీ డ్రింకర్ అయ్యాడు. ఇప్పుడు మానేసినా కూడా తనకి ఆ పెయిన్ ఫుల్ గా తగ్గిపోయింది. క్యాన్సర్ కి ఏమైనా మారే ఛాన్సెస్ ఉందా, తను ఏం చేయాలి మాకేం తెలియట్లేదు. 30 years తను, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు. సో ఆల్కహాల్ రిలేటెడ్ ప్యాంక్రియాటైటిస్ అంటే మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని చూడాలండి. వాళ్ళు మీకు ఎంత ఇంపాక్ట్ ఉందనేది చెప్పగలుగుతారు.
ఓకే, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మీరు చెప్పారు లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అని. వన్స్ అది సెట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ సెట్ అయినట్టు అంటారా? అంటే 4-5 years లో ఇంకా వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే? ఒక పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆల్మోస్ట్ 2 years బయటపడ్డారు, ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఆర్ 5 years తర్వాత ఉన్నారు అంటే దే ఆర్ అ లాంగ్ టర్మ్ సర్వైవర్స్. వాళ్ళకి యూజువల్గా ఈ ప్రాబ్లం వల్ల డెత్ అనేది ఉండదు. ఓకే, ఇట్ కుడ్ బి వెరీ. వాళ్ళు కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండారా లైఫ్ లాంగ్? ఒక 1 year తర్వాత ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ బంద్ చేస్తామండి. వెరీ ఏమి ఇమ్యూన్ సిస్టమ్ ని తగ్గించడానికి అలాంటి మెడిసిన్స్ ఏమి ఇవ్వం. అన్లైక్ వేరే ట్రాన్స్ప్లాంట్స్ లో గినక ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ గినక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు కదా, అలాంటివి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లో ఉండవు. ఇనిషియల్ ఫేజ్ లోనే చాలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. 1 year 6 months అయిపోయినాక ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి టాబ్లెట్స్ ఆపటం జరుగుతుంది. ఓకే, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటారు? సక్సెస్ రేట్ అనేది చాలా వేరియబిలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ లైక్ ఏప్లాస్టిక్ ఎనీమియా, ఫ్యాంకోని ఇలాంటివి తీసుకుంటే వాటిల్లో సక్సెస్ రేటు 80% to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అది లాంగ్ టర్మ్లో, అంటే ఈ పేషెంట్స్కి ఎవరికైతే బ్లడ్ ఉండదు, ప్లేట్లెట్స్ ఉండవు, బోన్ మ్యారో చూస్తే ఖాళీగా ఉండే వాళ్ళకి. అదే ల్యూకీమియా పేషెంట్స్లో తీసుకుంటే ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్, హై రిస్క్ పేషెంట్స్లో ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక 70% మంది బ్రతకొచ్చు. అలా కాకుండా ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ రిలాప్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే అవుట్కమ్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఓన్లీ 30% ఛాన్సే ఉంటుంది లాంగ్ టైం. లేదు రెండోసారి మూడోసారి ల్యూకీమియా తిరిగి పెట్టిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది ఒక 20% 25% మాత్రమే ఉంటుంది. సో అది ముందే ఏది బ్యాడ్ టైపు మళ్ళీ తిరిగి వచ్చేది దేనికి ఉంది అని కనుక్కొని ట్రాన్స్ప్లాంటేషన్కి ఫస్ట్ టైం వెళ్ళటం చాలా మంచిది. అంటే ఈ ట్రీట్మెంట్లో చాలా ఇంట్రికేట్, చాలా డెలికేట్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్ ఏదైనా కానీ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఒక మంచి సెంటర్కి, ఎక్స్పీరియన్స్డ్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది అంటారు. అవును, అంటే అన్ని చోట్ల ట్రీట్మెంట్లో చాలా బ్లడ్ అవసరం పడటం, ప్లేట్లెట్స్ అవసరం పడటం, ఇన్ఫెక్షన్స్ రావటము, బ్లడ్ అనేది అన్ని చోట్ల ప్రవహిస్తుంది కాబట్టి ప్రతి కీమోథెరపీ ఇచ్చినప్పుడు దాని హై డోస్ కీమోథెరపీ ఇస్తాం. దానివల్ల ఇంపాక్ట్ ప్రతి ఆర్గన్ మీద ఉంటుంది. సో అన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. హార్ట్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు, కిడ్నీ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు, ఆర్ ఏమైనా రిలాప్స్ వస్తుందా, ఇవన్నీ చాలా ముందే ఐడెంటిఫై చేసి ఏ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి, వాళ్ళకి డోనర్ ఉందా లేదా అనేది ముందే ఐడెంటిఫై చేసి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం అయిపోయి ఈ రోజు వచ్చి ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే ఈ రోజు అవ్వదు. ఒక 1 month 2 months పడుతుంది డోనర్ని సార్ట్ అవుట్ చేసి అంత ప్రాసెస్ అయ్యేసరికి. సో ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే వీళ్ళ ట్రీట్మెంట్ అయిపోయేసరికి డోనర్ ఎవరు అనేది రెడీగా ఉంటుంది. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాంప్రహెన్సివ్ కేర్, కాంప్లికేషన్ వచ్చినా డీల్ చేయగలిగి ఇమ్మీడియట్గా తొందరగా రికవర్ చేయగలిగేది ఇంపార్టెంట్. ఓకే, అంటే కొంచెం ట్రీట్మెంట్ పాయింట్ అండ్ కాస్ట్ కూడా ప్లానింగ్ చాలా కాస్ట్ ఆఫ్ కోర్స్. ఓకేనండి డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు, బ్లడ్ క్యాన్సర్స్లో టైప్స్ ఏంటి, ఏ టైపు ఎలాగ అక్యూట్గా సీరియస్ కండిషన్స్కి దారితీస్తుంది, అండ్ ట్రీట్మెంట్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ క్యాన్సర్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది, అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.